క్వశ్చన్ నెంబర్ 1. అతడు బాగా చదువుతున్నాడు. వాక్యంలో చదువుతున్నాడు అనే పదం ఏమిటి? ఆప్షన్ ఏ నామవాచకం, ఆప్షన్ బి విశేషణం, ఆప్షన్ సి క్రియ, ఆప్షన్ డి అవ్యయం. ఆన్సర్ సి క్రియ. క్వశ్చన్ నెంబర్ 2. కళ్ళు కాయలు కాచినట్లు అనే వాక్యాన్ని ఏ వర్గానికి చెందుతుంది? ఆప్షన్ ఏ సామెత, ఆప్షన్ బి అర్ధవాక్యం, ఆప్షన్ సి చాటువు, ఆప్షన్ డి జాతీయం. ఆన్సర్ డి జాతీయం. క్వశ్చన్ నెంబర్ 3. ఒకరోజు ఒక పని అనే పదబంధంలోని అర్థం ఏది? ఆప్షన్ ఏ సమానార్థక పదబంధం, ఆప్షన్ బి సామెత, ఆప్షన్ సి వ్యతిరేక పదబంధం, ఆప్షన్ డి నానుడి. ఆన్సర్ డి నానుడి. క్వశ్చన్ నెంబర్ 4. ఆత్మ అనే పదం ఏ విధమైన నామవాచకం? ఆప్షన్ ఏ వ్యక్తిగత, ఆప్షన్ బి సామాన్య నామవాచకం, ఆప్షన్ సి భావనామవాచకం, ఆప్షన్ డి స్థల నామవాచకం. ఆన్సర్ సి భావనామవాచకం. క్వశ్చన్ నెంబర్ 5. వాడు మంచివాడే వాక్యంలో మంచి అనే పదం ఏ పదవర్గానికి చెందుతుంది? ఆప్షన్ ఏ నామవాచకం, ఆప్షన్ బి విశేషణ, ఆప్షన్ సి అవ్యయం, ఆప్షన్ డి క్రియ. ఆన్సర్ బి విశేషణ. క్వశ్చన్ నెంబర్ 6. సింహానికి చిన్నపిల్ల అనే పదబంధానికి సరైన అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ బలహీనత, ఆప్షన్ బి సామర్థ్యం, ఆప్షన్ సి సంతానం, ఆప్షన్ డి ధైర్యం. ఆన్సర్ సి సంతానం. క్వశ్చన్ నెంబర్ 7. ఆడింది పులి అనే నానుడి అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ తక్కువ శక్తి, ఆప్షన్ బి క్షీణత, ఆప్షన్ సి ఆకస్మిక విజయం, ఆప్షన్ డి పరాజయం. ఆన్సర్ సి ఆకస్మిక విజయం. క్వశ్చన్ నెంబర్ 8. కార్యమే పరమధర్మం అనే వాక్యంలో ధర్మం అనే పదం ఏ విభక్తి? ఆప్షన్ ఏ చతుర్థి, ఆప్షన్ బి పంచమి, ఆప్షన్ సి తృతీయ, ఆప్షన్ డి ప్రథమ. ఆన్సర్ డి ప్రథమ. క్వశ్చన్ నెంబర్ 9. తలదించుకున్నాడు పదాన్ని విచ్ఛిన్నం చేస్తే ఎలా ఉంటుంది? ఆప్షన్ ఏ తల ప్లేస్ దించుకున్నాడు, ఆప్షన్ బి తలదు ప్లేస్ ఇచ్చాడు, ఆప్షన్ సి తల ప్లేస్ కూర్చున్నాడు, ఆప్షన్ డి తల ప్లేస్ మునిగిపోయాడు. ఆన్సర్ ఆప్షన్ ఏ తల ప్లేస్ దించుకున్నాడు. క్వశ్చన్ నెంబర్ 10. క్రియ అనే పదానికి సమానార్థకం ఏమిటి? ఆప్షన్ ఏ పని, ఆప్షన్ బి వస్తువు, ఆప్షన్ సి స్థానం, ఆప్షన్ డి వ్యక్తి. ఆన్సర్ ఏ పని.